topic that I am dealing with in my sessions is responsibilities of elders and deacons. మీరు ఎరిగి ఉన్నట్లుగా పెద్దల పరిచారకుల యొక్క బాధ్యతల గురించి నేను నా సెషన్స్ లో మీకు అందిస్తూ ఉన్నాను. Yesterday in the first session we saw the sphere of the responsibility. నిన్న మొదటి సెషన్ లో పరిచర్య యొక్క ఏరియా బాధ్యత అది మనం పరిధిని మనం చూసాం. There especially we have been looking at the local church, the local assembly. ప్రత్యేకంగా స్థానిక సంఘములో పరిధిలో అది మనం జ్ఞాపకం చేసుకున్నాం. We saw its various descriptions as given in 1 Timothy. మొదటి తిమోతి పత్రికలో ఇవ్వబడిన వివిధ రకాలైన వివరణలు నిన్న మనం చూసాం. Certain other truths also in connection with that we had seen. దానికి సంబంధించిన మిగతా సత్యములు కూడా. In the second session we were looking at the responsibility of the elders. రెండవ సెషన్ లో పెద్దల యొక్క బాధ్యతలను మనం చూడగలిగాం. We saw that can be put in 3 points. మూడు విషయాలలో వాటిని ధ్యానం చేశాం. An elder has a responsibility to himself first. మొదటిగా ఒక పెద్ద తనను గురించి తాను బాధ్యుడై ఉన్నాడు. Take heed to yourselves. మీ మట్టుకు మీరే జాగ్రత్తగా ఉండుడి. And then secondly to the flock, to the saints. రెండవదిగా దేవుని మంద విషయమై, దేవుడు అప్పగించిన సంఘము విషయమై we should know them. మనము వారిని ఎరిగి ఉండాలి. We should feed them. వారిని పోషించాలి. We should watch over them. వారిని పై విచారణ చేయాలి. We should lead them. వారిని నడిపించాలి. All this we had seen in a very brief way. ఇదంతా చాలా సంక్షిప్తంగా నిన్న ఆలోచన చేశాం. And we also saw that the elders have a duty to keep the house clean. అంతేకాదు దేవుని ఇల్లు అనే గృహాన్ని పెద్దలైన వారు దాన్ని పరిశుభ్రంగా అనగా పరిశుద్ధంగా ఉంచాలి అన్న సంగతి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. As we are in the world, మనము లోకములో ఉన్నాం కనుక, and as we believers are in the flesh, మనము విశ్వాసులుగా శరీరములో ఇంకా జీవించే ఉన్నాం. and as Satan around us or after us is very active, మన చుట్టూ ఉన్న సాతానుడు, చుట్టూ తిరుగుతున్న సాతానుడు చాలా చురుగ్గా ఉన్నాడు. evil may creep into the house of God. అది చెడు పాపం ఏదో ఒక రీతిగా చొచ్చుకొని సంఘములోనికి వచ్చే అవకాశం ఉంది. It is the responsibility of the elders to see that this leaven in the house of God is cast away, is put away. కాబట్టి దేవుని సంఘములోనికి, దేవుని ఇంటిలోనికి ప్రవేశించే ఈ పులిపిండి ప్రవేశించబడుకున్నట్లు పెద్దలైన వారు జాగ్రత్త వహించాలి. When we listen to these words, these responsibilities, when we listen to these responsibilities, ఈ బాధ్యతల గురించి మనం వింటూ ఉండగా, or rather when we listen to these truths that are shared, ఈ మనకు ఇవ్వబడిన ఈ వీటి గురించి మనం తెలుసుకొని ఉండగా, it's about our responsibilities, in the local assemblies where we are. మనం ఉన్న స్థానిక సంఘాలలో అటువంటి బాధ్యత కలిగిన వారమై జీవించాలని తెలియచేయబడుతున్నాం. May the Lord help us that we may know that and commit ourselves to keep these responsibilities in our respective areas. ఈ బాధ్యతలను మనం ఎరిగిన వారమై దేవుడు మనకు అప్పగించిన పరిచర్యలలో, మందలలో బాధ్యులుగా ఉండాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. Now we are coming to the responsibilities of the deacons. ఈ ఉదయకాలం పరిచారకుల యొక్క బాధ్యతల కొరకు మనం ధ్యానం చేయబోతున్నాం. Deacons, that's a very important topic in the study of the local churches or the ecclesiology, study on the church. సంఘ శాస్త్రాన్ని ధ్యానం చేసేటప్పుడు వాటిల్లో ఒక ప్రాముఖ్యమైన అంశం పరిచర్య, పరిచారకులను గురించిన సంగతి. The fact is, though it is clearly told in the New Testament, many people are not aware, many assemblies are not aware of the part of the deacons. ఇది కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా రాయబడినప్పటికీ చాలా సంఘాలలో చాలా మందికి ఈ విషయాలు పై అంత అవగాహన కనపడదు. I remember many years back when I went to minister in an assembly which is 50-60 years old. నేను కొన్ని సంవత్సరాల క్రితం పరిచర్యలో ఉండగా 50-60 సంవత్సరాల వయసు కలిగిన ఒక సంఘానికి వెళ్ళటం జరిగింది. There I asked this question of who these deacons are. నేను పరిచారకులు ఎవరు అని అడిగాను, ప్రశ్నించాను. It was a very big assembly for 5-6 decades.
You know, it was very active assembly. చాలా చురుగ్గా ఉండేవాళ్ళు, దాదాపు 5-6 మంది ఉన్నారు. And the people said, we had never heard about this deacons at all. కానీ వాళ్ళు అంటున్నారు, మేము అసలు ఆ పదం గురించి ఎప్పుడు వినలేదండి అన్నారు. We have elders, we have believers, nothing more. We don't have any deacons among us. మాకు పెద్దలు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, కానీ పరిచారకులు లేరు అన్నారు. It was a new topic altogether for those people. వారికి ఇది సంపూర్తిగా నూతనమైనదిగా ఉంది. So probably if there are somebody who is not aware of this, well, this truth that we are considering should make us aware of these truths too. ఒకవేళ ఆ సంగతులు ఎరగని వారికి ఇప్పుడు మనం ధ్యానించబోతున్న సత్యాలు అవి వారికి మేల్కొలుపుగా పురికొల్పుగా ఉంటాయి. See, we all are in the ministry. We all have service to do. మనమందరం పరిచర్యలో ఉన్నాం, మనమందరం చేయవలసిన సేవ ఉంది. To describe the service that we have, various words are used in the New Testament. మనము సేవించే సేవలో భాగంగా రకరకాలైన పదాలు వాడబడ్డాయి. For example, we have that word steward, oikonomos. ఒక పదం స్టూవర్డ్, గృహ నిర్వాహకత్వము. Another word is bond slave, doulos. It's familiar to us. మరొక పదం జూలాస్, కట్టు బానిస. మరొక పదం. There are other words also. మిగతా పదాలు కూడా ఉన్నాయి. So this diakonos is also another word from which we have this word deacon in the English language. అలాగే ఇంగ్లీష్ భాషలో డీకన్ అనేది మూల భాషలో డయాకనోస్ అన్న పదం నుంచి వచ్చింది. అది కూడా అలాంటి పదమే. All these words in general have the meaning of ministers, servants, etc. ఇలాంటి పదాలన్నీ మూలమైన అర్థాన్ని పరిచర్యలో భాగం అలాంటి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. Now in the Christendom or in the Christian world, this word deacon is misunderstood. నేటి క్రైస్తవ లోకంలో పరిచారకుడు అన్న పదం అపార్థం చేయబడుతుంది. The word deacon for them means one who has authority over many parishes. డీకన్ అంటే కొంతమంది ఏమనుకుంటారంటే చాలా ప్యారిష్లు ఉంటే ఆ ప్యారిష్ల మీద పైన అధికారం చేసే ఒక వ్యక్తి అనుకుంటారు. For them it's a big position. వారికి డీకన్ అంటే అదొక గొప్ప స్థానం. But when you come to the New Testament, we don't have such ideas, such systems, been set up by the Lord of the churches. కానీ క్రొత్త నిబంధన మనం పరిశీలిస్తే అటువంటి స్థాయిని ప్రభు ఏవిది ఏర్పరిచినట్లు మనం కనుగొనం. Among us also sometimes we misunderstand that word minister or servant. మనము సేవకుడు లేక పరిచారకుడు అన్న పదాన్ని కూడా మనం కూడా ఇలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. When you hear that word minister, the first thing that comes into our mind is minister of God's word. పరిచారకుడు అని అనగానే దేవుని వాక్య పరిచారకుడు అన్న పదమే మన మనసులోనికి వస్తుంది. If you ask many believers who is the minister, they will say those who minister the word of God is the minister. పరిచారకులు ఎవరండి అని అడిగితే ఇంకెవరండి, దేవుని వాక్యాన్ని ప్రకటించే పరిచారకులే అని మనం చెబుతాం. Of course, in a sense it is true, but as far as the local churches are concerned, administration of the local churches are concerned, well, that word deacon, minister, it's being used differently. మనం అనుకోవటంలో తప్పేమి లేదు. ఒక కోణంలో చూస్తే అది వాస్తవమే. కానీ క్రొత్త నిబంధనలో పరిచారకుడు అన్న పదం మాత్రం అది ప్రత్యేకమైన విభిన్నమైన విలక్షణమైన పదంగా అది వాడబడింది. If you look in the New Testament, క్రొత్త నిబంధనలో the word deacon, minister, it is used in a general sense also. అంతేకాదు డీకన్ పరిచారకుడు అన్న ఈ పదం సాధారణమైన పరిధిలో కూడా వాడబడింది. For example, in Cana of Galilee, we have that servants who fill the water in the jars. They are called as deacons. గలిలయలోని కానా పెండ్లి విందులో ఆ నీటి బాణలను నింపిన వారిని కూడా పరిచారకులు అన్న పదం అక్కడ వాడబడటం మనం చూస్తాం. This word is used for the disciples, the apostles. ఇది ఆ పరిచారకు శిష్యులకు వాడబడిన పదం. Paul uses this term for himself. పౌలు తనకు తాను వాడుకున్నాడు పరిచారకుడు అన్న పదం. Angels are called as deacons also. అంతేకాదు దేవదూతలు కూడా పరిచారకులు అని పిలువబడ్డారు. The Lord uses this term for himself. ప్రభువు కూడా తనకు తాను పరిచారకుడు అన్న పదాన్ని వాడుకున్నాడు. What I'm trying to say is this word is used in the New Testament with a general meaning.
క్రొత్త నిబంధనలో సాధారణంగా సమిష్టిగా అర్థాన్నిచ్చే ఉద్దేశంతో ఈ పదం వాడబడింది. But when we come to certain portions of the New Testament, కానీ క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని ప్రత్యేకమైన వాక్య భాగాల దగ్గరికి మనం వచ్చినప్పుడు we see this deacons or this ministers, the diakonos, as a group of people or a few selected people in a local assembly which are given a special ministry, which are called unto a special ministry. క్రొత్త నిబంధనలో సంఘ పరిపాలనలో పెద్దల తరువాత పరిచారకులు అనబడే ఒక వర్గం లేకపోతే ఒక గుంపు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు ఏర్పాటు చేయబడ్డట్లు మనం గమనిస్తాం. For example, ఉదాహరణకు in 1 Timothy chapter 3, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం in verse 1, we have the mention of the overseers. 3వ అధ్యాయం మొదటి వచనంలో అధ్యక్షుడు అన్న పదం మనం చూస్తాం. After that, the qualifications of the elders are being mentioned there. ఆ తర్వాత పెద్దలకుండే అర్హతలు ఏంటో మనం క్రింద చదువుతాం. Then when you come to verse 8, 8వ వచనానికి వస్తే, likewise must the deacons be grave, not double-tongued, and it goes on like that. అలాగుననే పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులనై ఉండక. Here the word deacon or ministers is not used in a general sense. ఇక్కడ వాడబడింది డీకన్ పరిచారకుడు అన్న పదం సాధారణమైన పదంలాగా వాడబడలా. Just like the bishops or overseers are a few people whom God has called for a special ministry in the local assembly, this deacons in verse 8 are also a group of people called for special ministry in the local assembly. 3వ అధ్యాయం 1వ వచనంలో ప్రభువారు తన సంఘాన్ని ఏలుబడి చేయడానికి పెద్దలైన వారిని ప్రత్యేకమైన రీతిగా ఏ రీతిగా ఏర్పరచుకున్నాడో అదే ఉద్దేశంలో అదే కోవలో తన సంఘములోని పని కొరకు పరిచారకులను ఆయన ఏర్పరచుకున్నట్లు 8వ వచనం మనకు తెలియజేస్తుంది. Similarly, come to Philippians 1:1. అంతేకాదు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనానికి కూడా మనం వస్తే, there also we see that word deacon used in that same sense. అక్కడ కూడా పరిచారకులు అన్న పదం అదే ఉద్దేశంతో వాడబడింది. There we see the mention to the saints of the Lord Jesus Christ at Philippi with the bishops and deacons. అక్కడ ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును అని మనం చదువుతాం. Bishops and deacons. అధ్యక్షులు పరిచారకులు. That also shows clearly that the deacons are a few people who are called for special service, just as the bishops or the elders are called. ఈ వాక్య భాగాలను సమీకరిస్తే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కొరకు పెద్దలు ఏ రీతిగా ఏర్పాటు చేయబడతారో పరిచారకులు అనే వాళ్ళు కూడా అదే రీతిగా ఏర్పాటు చేయబడతారు. What I mentioned is this. నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటంటే, well, this word deacon is used in a general sense. డీకన్ అన్న పదం ఒక సాధారణమైన పదంగా వాడబడినప్పటికీ it can be applied to everyone because we all have service. ఒక కోణంలో మనందరికీ అది వర్తించేదే, దేవుని పరిచర్యలో సేవలో ఉన్నాం కాబట్టి. But at the same time there is a group of people in a local assembly called as deacons or ministers. అయితే దేవుని సంఘములో ఒక ప్రత్యేకమైన వర్గం, ఒక ప్రత్యేకమైన పని కలిగిన వారు పరిచారకులు అని పిలువబడతారు. And it is our responsibility to put together those informations from the New Testament and understand certain truths about them. క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన ఈ వివరణ అంతా మనం అర్థం చేసుకొని ఒక మంచి అవగాహనకు రావడం అది మనకు మంచిది. I want you to notice 4-5 things in connection with this. నేను ఈ విషయంలో ఒక 4-5 విషయాలు మీరు దృష్టించాలని కోరుతున్నాను. First of all, its importance or the importance of deaconship. మొదటిదిగా ఈ పరిచారకుల యొక్క ప్రాముఖ్యత. Number 1, అది మొదటిది. if you look at the qualifications of the deacons, it is almost like the qualifications of the elders. తర్వాత ఈ పరిచారకుల అర్హతల గురించి గనక మనం ఆలోచిస్తే, పెద్దలకు ఎలాంటి అర్హతలు ఉన్నాయో పరిచారకులకు కూడా దాదాపు అలాంటి అర్హతలే కనబడతాయి. In chapter 3 of 1 Timothy, from verse 1 on till verse 7, you have the qualification of the elders. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి 7 వచనాలలో పెద్దల అర్హతలు మనం చూస్తాం. Then from verse 8 onwards, what you have is the qualification of the deacons.
8వ వచనం నుండి పరిచారకుల అర్హతలు ఏంటో మనం చూస్తాం. If you compare these two, well, it's almost the same. ఈ రెండిటిని గనక పోల్చగలిగితే దాదాపు ఒకటేలాగా కనబడతాయి. About the elders, it's told that they should be apt to teach. పెద్దల గురించి చెప్పబడింది వారు బోధింప తగిన వారై ఉండాలని. But about the deacons, that is not told. కానీ ఈ పరిచారకుల విషయంలో ఆ అర్హత చెప్పబడలా. Otherwise, this list of qualification is very much similar. అది మినహాయిస్తే దాదాపు అన్ని సమంగానే ఉన్నాయి. If the qualifications of the deacons are very much like the qualifications of the elders, it shows that this position, this office, this ministry is important. పెద్దలు ఎంత ప్రాముఖ్యమైన వారో వారి అర్హతలు ఎంత ప్రాముఖ్యమైనవో అన్న సంగతి మనం గుర్తెరిగితే పరిచారకులైన వారు కూడా వారి యొక్క ఆధిక్యతలు లేకపోతే వారి అర్హతలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం అర్థం చేసుకోగలగాలి. Secondly, రెండవదిగా in both these places, Philippians 1:1 and 1 Timothy chapter 3, ఫిలిప్పీ 1:1లో 1 తిమోతి 3లో these deacons or ministers are mentioned along with elders. ఈ సందర్భాలలో వారు పెద్దలతో పాటు కలిపి ప్రస్తావించబడ్డారు. That also shows the importance of this position. వారిద్దరూ కలిపి ప్రస్తావించబడుటలో వారి యొక్క స్థానం ఎంత ప్రాముఖ్యమైందో మనకు అర్థమవుతుంది. This ministry is important. ఇది చాలా ప్రాముఖ్యమైన పరిచర్య. Number 3, మూడవదిగా if you come to Acts 6, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయానికి వస్తే it's a portion that later on we will see in detail. తర్వాత మనం వివరంగా చూస్తాం. There we see the deacons identified at Jerusalem assembly and given responsibilities. యెరూషలేము సంఘములో పరిచారకులు కనుగొనబడి వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యత వారిపై పెట్టబడింది. Towards the end of that passage, in verse 7, we are told that after that the word of God spread and the number of the disciples multiplied. ఆ వాక్య భాగం ఆ చివరకు గనక మనం వస్తే ఆ పరిచారకులు ఏర్పాటు చేయబడి ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించటం వలన దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది, శిష్యుల సంఖ్య విస్తరించింది అని మనం చూస్తాం. They took the responsibility. They did their responsibility. వారు వారి బాధ్యతలను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహించారు. As a result of it, the church prospered. దాని వలన సంఘము క్షేమాభివృద్ధి పొందింది. That also shows the importance of deaconship. అదే పరిచారకుల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. Those are the reasons why we can say that this deacons, this ministry is important. అందుకనే పరిచారకుల యొక్క బాధ్యత, వారి పాత్ర ఎంత ప్రాముఖ్యమైనదో మనం ఎరుగుతున్నాం. Secondly, రెండవది, they are secondary and supportive ministry. వారు ప్రాధాన్యతలలో రెండవ వర్గముగా ఉండి సహకారాన్ని అందించేవారు. It's important, no doubt. అది ప్రాముఖ్యమైనదే, అనుమానం లేదు. But at the same time, it is secondary and supportive. అది ద్వితీయ శ్రేణికి చెందినది, అది సహకారాన్ని అందించేది. What do we mean by saying that? అది చెప్పడంలో మన ఉద్దేశం ఏంటి? When you look at Philippians 1:1, ఫిలిప్పీ 1:1లో the term that we see there is bishops and deacons. అధ్యక్షులు, పరిచారకులు అని మనం చూస్తాం కదా. Deacons comes after the bishops. పరిచారకులు అనేది పెద్ద అధ్యక్షుల తర్వాత వచ్చిన పదం. That means it's secondary. It comes second. అది రెండవ ద్వితీయ శ్రేణికి చెందినది, పెద్దల తర్వాత ఉండే ఆ స్థాయి. In 1 Timothy 3 also, that's the same order. 1 తిమోతి 3లో కూడా అదే క్రమం. Overseers, then the ministers. ముందు అధ్యక్షులు, తర్వాత పరిచారకులు. So from that order we understand that this ministry is supportive to the ministry of the elders and they are secondary to it. అంటే వీరి స్థానము, వీరి యొక్క పాత్ర పెద్దలకు పెద్దల తరువాత స్థానమై ఉండి వారికి సహాయాన్ని అందించేదిగా, సహకరించేదిగా ఉండాలి. Now the next thing we have to see is what are their duties? తర్వాత వారి బాధ్యతలు ఏంటి? What is the area of their responsibility? వారికి ఏ ఏ కోణాలలో బాధ్యతలు ఉంటాయి? Let me tell you one thing about it. ఒక సంగతి విందాం. Yesterday when we were looking at the responsibilities of the elders,
నిన్నటి దినాన పెద్దల యొక్క బాధ్యతలను మనం చూసేటప్పుడు we could divide that into three: self, saints, sin, etc. మనం 3 విషయాల్లో చూసాం కదా. మొట్టమొదటిది సొంతం గురించిన బాధ్యత, రెండవది పరిశుద్ధుల గురించిన బాధ్యత, మూడవది పాపాన్ విషయమైన బాధ్యత. We could refer to various verses and put numbers and give many points. అంటే మనం వాటికి సంఖ్యలు ఇవ్వడం ఒక క్రమమైన పద్ధతిలో మనం ఆలోచించడం జరిగింది కదా. What about the responsibility of the deacons? కానీ పరిచారకుల బాధ్యతలు మనం ఆలోచించేటప్పుడు we don't have such clear verses. స్పష్టమైన వచనాలు వీరి విషయంలో మనకి కనబడవు. For example, to the elders the scripture says, feed the flock. ఇప్పుడు పెద్దల గురించి చెప్పేటప్పుడు మందను మేపండి అనుంది. About the deaconship, the ministry of the deacons, we don't have such a verse. అలాగా నేరుగా ప్రస్తావించే పదం పరిచారకుల విషయంలో మనకి దొరకదు. That doesn't mean that we have no clue to understand that. అంటే దాని అర్థం అసలు మనం అర్థం చేసుకోలేము అని కాదు దాని అర్థం. We have to look at certain portions and try to understand from those portions. నేరుగా లేదు కాబట్టి ఆ వారి గురించి వ్రాయబడిన ప్రస్తావించబడిన వాక్య భాగాల్లో నుంచి అర్థాన్ని తీసుకొని దాన్ని మనం అన్వయించుకోవాలి. Though the responsibilities are not explicitly told, it is implied in some passages. అది నేరుగా స్పష్టంగా అర్థమయ్యేలాగా చెప్పబడకపోయినా అది ప్రత్యేకంగా పరోక్షంగా రాయబడిన సంగతులను మనం అర్థం చేసుకొని మనం అవగాహనలోనికి తెచ్చుకోవచ్చు. Just now I told that the qualifications of the elders and the qualifications of the deacons are almost similar. ఇప్పుడే మనం విన్నాం కదా, పెద్దల యొక్క పరిచారకుల యొక్క వారి అర్హతలు దాదాపు ఒకటే అని. Difference is only one item. ఒక్క విషయంలోనే తేడా. What is that? ఏంటది? Yeah, in the qualifications of the deacons, apt to teach is not there. పరిచారకుల అర్హతలలో బోధింపతగిన వారు అనే పదం లేదు. That tells us that that is not the important area, the primary area of the deacons. కాబట్టి ఆ ఒక్క పదం లేనందువలన ఇది పెద్దల అంత ప్రాముఖ్యమైన స్థాయి వారిది కాదని మనకు అర్థమవుతుంది. Ministry of the word of God is not the primary responsibility of the deacons. అంటే దేవుని వాక్య పరిచర్య చేయడం పరిచారకుల యొక్క ప్రధానమైన విధి కాదు. That doesn't mean that they should not do that. అంటే వారు చేయకూడదు అని కాదు నా ఉద్దేశం. I only mentioned that that is not their primary duty. అది వారి ప్రధానమైన విధి కాదు. Just think about our own houses. Think about our own houses. మన ఇల్లే ఒకసారి ఆలోచిద్దాం, మన గృహాల గురించి. Suppose we keep a servant in the home. మనము మన గృహాలలో పని వాళ్ళను కలిగి ఉంటాం కదా. We don't define the work of a servant there. మనం అక్కడ ఆ పనిచేసే అమ్మాయిలే పనిచేసే వ్యక్తి యొక్క విధి విధానాలు మనమేమి స్పష్టంగా చెప్పలేం. We don't give a list of work that they will have to do in the house. మనం ఏం చేయాలో వాళ్ళకి చెప్పడానికి ఒక పెద్ద లిస్టు రాసి వాళ్ళకి చెప్పం. We expect them to do whatever is necessary to be done. మాకు ఏది అవసరమో అది మీరు చేయాలి అన్నట్టుగానే ఉంటది మన వైఖరి. That's the duty of a servant. అది ఆ సర్వెంట్ యొక్క బాధ్యత. Deacon means a servant. డీకన్ అంటే సేవకుడు, దాసుడు. A minister. ఓ పరిచారకుడు. Well, their work is not defined because God expects them to accommodate according to the necessity of the local assembly. స్పష్టంగా ఏది చెప్పకపోయినా దేవుని సంఘము యొక్క అవసరతలలో ఆ పరిస్థితులు తలెత్తినప్పుడు దాన్ని బట్టి వ్యవహరించి అందులో సహకరించి పని చేయాలంతే. Ministry of the word of God is not their primary duty. దేవుని వాక్యం బోధించడం వారి ప్రధానమైన బాధ్యత కాదు. But if it is necessary, well, they will have to do that too. ఒకవేళ అది అవసరమైనదిగా భావిస్తే అది కూడా చేయాలి వాళ్ళు. When we come to Acts 6, అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో in verses 1 to 7, 1 నుంచి 7 వచనాల్లో we see the deacons being appointed in the first assembly, which is the assembly at Jerusalem. మొట్టమొదటి సంఘం యెరూషలేము సంఘములో పరిచారకుల ఏర్పాటు మనం చూస్తాం కదా. In the passage we don't find that word deacon. అక్కడ డీకన్ అన్న పదం, పరిచారకుడు అన్న పదం కనపడదు. But we see some form of that word occurring there. అక్కడ దానికి దగ్గరగా ఉండే ఒక పదం కనపడుతుంది.
For example, when we come to verse 1, మొదటి వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో. there we have that word daily ministration. అనుదిన పరిచర్య. That word ministration there is connected with the word deacon. ఈ పరిచర్య అనేది ఆ పరిచారకుడు అన్న పదానికి అనుసంధానించబడింది. Also look at verse 2. రెండవ వచనం serve tables. అది ఆహారము పంచిపెట్టుట. So there also we have that word serve. అక్కడ పంచిపెట్టుట అన్న పదం మనం చూస్తాం. That is also one form of that word deacon. అది కూడా పరిచర్యలో ఒక భాగం. So here we have this deacons appointed, though they are not given the term deacon. నేరుగా పరిచారకుడు అన్న పదం అక్కడ వాడబోయినా వారు చేయవలసిన పనులైతే అక్కడ చెప్పబడ్డాయి. When you read chapter 6 and verse 1, 6:1 చదివితే there we see one of the problems that came up in the local assembly there. అక్కడ స్థానిక సంఘములో వచ్చిన సమస్య ఏంటో మనం ఎరుగుదాం కదా. Grecians murmuring against the Hebrews. గ్రీకు భాష మాట్లాడే వాళ్ళు హిబ్రూ భాష మాట్లాడే వాళ్ళ మీద సణుగుతూ ఉన్నారు. The problem was, the matter was, their widows were neglected in the daily ministration. అనుదిన పరిచర్యలో వారు తమకు చెందిన వారు చిన్న చూపు చూడబడుతున్నారు అనేది వారి యొక్క ఫిర్యాదు. In verse 2, రెండవ వచనంలో the 12, that is the apostles, they called the people together. ఆ 12 మంది అపోస్తలులు జనసమూహాన్ని అంతా పిలిచారు. And they said, well, we are not going to involve ourselves in all these matters. We are going to commit ourselves for the ministry of God's word and prayer. మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తం కాదు. కాబట్టి మేమైతే వాక్య పరిచర్యందు ప్రార్థనయందు ఎడతెగక ఉందుము అని చెప్పారు. Now think about the Jerusalem assembly. యెరూషలేము సంఘాన్ని గురించి ఆలోచించండి. What was the number of the people there? ఎంతమంది ఉన్నారు అప్పుడు అక్కడ? Thousands. వేలల్లో ఉన్నారు. In the chapter 2 we see about 3,000. రెండవ అధ్యాయంలో 3,000. Then we see 5,000. తర్వాత 5,000. That is 5,000 men. 5,000 పురుషులు. How many continued in Jerusalem? How many returned to their own places? We don't know. వారు యెరూషలేములో ఉన్నవారు ఎంతమంది యెరూషలేముకు వచ్చారో ఆయా స్థలాల నుంచి వచ్చారో అది మనం ఎరగం. But definitely the number is thousands. కానీ మొత్తానికి వేలల్లో సంఖ్య ఉంది. Say large group it is. చాలా పెద్ద సమూహం. And in every meeting there was love feast. ప్రతి మీటింగ్ లో ప్రేమ విందే. Who are doing all these things? ఇవన్నీ ఎవరు చేయాలి? Peter and his company. పేతురు మిగతా వాళ్ళు. Preaching Peter. బోధించడం పేతురే. Serving Peter. వడ్డించడం పేతురే. Distribution of money Peter. డబ్బులు పంచడం పేతురే. Serving food Peter. గంటి పట్టుకొని వడ్డించడం కూడా పేతురే. Prayer Peter. ప్రార్థన పేతురే. It was always Peter, Peter, Peter. అంతా పీటర్ పీటర్ పేతురుమయం. Definitely problems will come, isn't it? అలాంటి దగ్గర సమస్యలు రావడం అసాధారణం కాదు కదా. So he was doing everything. కాబట్టి ప్రతిదీ వాళ్ళే చేస్తున్నారు. Or the apostles were doing everything. ఒకవేళ తను కాకపోయినా అపోస్తలు చేస్తున్నారని. They were not assigning the responsibilities to others. వారు మరికొంతమందికి ఆ బాధ్యతలను బదలాయించలేదు. So definitely problems will come. తప్పకుండా సమస్యలు వస్తాయి. Murmurings will occur in the assembly. అప్పుడే గుసగుసలు ప్రారంభమయ్యాయి. But the good thing about Peter is, instead of blaming others, he understood that the problem is with themselves. పేతురులో ఉన్న సుగుణం ఏంటంటే ఇతరులపై తప్పు నెట్టకుండా వారిని వారే దీనికి కారకులు మేమే అనుకొని పరిష్కారాన్ని కొరకు దిశగా అడుగులు వేశాడు. We are involving in too many things. మేమే ఎక్కువ వాటిల్లో మేము మునిగిపోతున్నాం. We are not devoting time on the primary duties. అసలు మా ప్రాథమిక బాధ్యతల వరకు మేము సమయాన్ని వెచ్చించటం లేదు. Assembly cannot continue like this. సంఘము ఈ రీతిగా కొనసాగకూడదు. So they called certain people and said, choose from among yourselves 7 people so that we can give this ministration, the serving tables, to those people. ప్రజలందరినీ సమకూర్చి మీలో మంచి పేరు పొందిన 7 మనుషులను ఏర్పరచుకోండి, వారిని మేము ఈ పనికి నియమిస్తాం. Not any people, but honest ones, filled with the Holy Spirit and wisdom and all that we see there. మనుషులంటే దొరికిన వాళ్ళందరని కాదు, అక్కడ వారికి రావాల్సిన సంఖ్య, వారికి ఉండవలసిన అర్హతలు ఏంటో చెప్పారు. So 7 people were taken there. 7 అక్కడ ఎంచుకొనబడ్డారు. And this responsibility of serving tables were given unto them.
ఈ బల్లల యొద్ద పంచిపెట్టే బాధ్యత వారికి అప్పగింపబడింది. Now what is serving tables? బల్లల దగ్గర పరిచర్య చేయడం అంటే ఏంటండి? Very often we explain it as, serving food at the table. మనం దాన్ని వివరించేటప్పుడు ఇలా చేస్తూ ఉంటామేమో, బహుశా భోజనాలు వడ్డించటం అని. It may be involved. ఒకవేళ అది కూడా అవ్వచ్చు. But there is something more important we have to include there. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది మనం ఆలోచించాలి. In the ancient times, people used to keep money in the table. ఆ రోజుల్లో ప్రజలు ఆ బల్లల దగ్గర తమ డబ్బులు వేస్తూ ఉండేవాళ్ళు. We know that in the earlier chapter we see that people sold their things, their properties and brought the money and gave it to Peter. దానికి ముందు అధ్యాయంలో మనం చూస్తాం కదా, చాలా మంది ప్రోత్సహించబడిన వారు ఆ ఆస్తులు వాటిని అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెట్టినట్టు. According to the need of the people, they used to distribute to them. అక్కడ ప్రజల యొక్క అవసరతను బట్టి అపోస్తలులు పంచిపెట్టేవాళ్ళు. So this serving tables, more than serving food, it may be this distribution of the funds or the money. కాబట్టి అది భోజనాలు పంచడం అనేది మాత్రమే కాదు, అది డబ్బుతో కూడుకొని ఉన్న బాధ్యత. So Peter and his companions said, we are not going to involve in this now. We will devote ourselves to prayer and the ministry of the word of God. కాబట్టి మేము ప్రధానమైన ఈ పరిచర్యను వదిలి దీనికి మమ్మల్ని మేము అప్పగించుకోం, కానీ వాటికి నియమిస్తాము, మేమైతే దీనికి అప్పగించుకుంటాం అని పౌలు చెప్పారు. Matter of serving tables, this 7 will look after. కాబట్టి ఈ బల్లల దగ్గర పరిచర్యను ఈ 7 చూసుకుంటారు. These 7 are the prototype of the deacons in the assembly. కాబట్టి ఈ 7 పరిచారకులకు ముంగుర్తుగా కనబడుతూ ఉన్నారు. What were their ministry? వారి పరిచర్య ఏంటి? In the material matters. వారు వస్తు సంబంధమైన పరిచర్య. That indicates to us what is the kind of responsibilities that the deacons have. ఇది మనకు తెలియజేస్తుంది పరిచారకులు అంటే వారి బాధ్యతలు ఏమై ఉంటాయో అనేది. What is their responsibility? కాబట్టి వారి బాధ్యత ఏంటి? Looking after the material matters of the local assembly. స్థానిక సంఘము యొక్క వస్తు సంబంధమైన బాధ్యతలను, అక్షరార్థమైన పనులను, పరిచర్యలను చూడడం. Let me tell you one thing. ఒక సంగతి చెప్తాను. In the spiritual realm there is no division like secular responsibility and spiritual responsibility. మా క్రైస్తవ సంఘములో బాధ్యతలు 2 రకాలుగా ఉండవు. అది ఆత్మ సంబంధమైనవని లేకపోతే ఆత్మ సంబంధమైనవి కావు అన్నట్టుగా ఏమి ఉండవు. Whatever you do for the Lord is all spiritual. ప్రభు కోసం మనం ఏం చేసినా అది ఆత్మ సంబంధమైన బాధ్యతే. But for our convenience, అయితే మన సౌలభ్యం కోసం, for our study, for our understanding, we are dividing it to material and spiritual. మన ధ్యానం కోసం, మన సౌలభ్యం కోసం వాటిల్ని ఆత్మ సంబంధమైనవిగా, వస్తు సంబంధమైన వాటిగా విభజిస్తున్నాం అంతే. So the apostles devoted themselves for the spiritual ministry of the word of God and prayer. అపోస్తలులు వారి పరిచర్యను ప్రార్థన, వాక్య పరిచర్య అన్న ఆత్మ సంబంధమైన దానికి వెచ్చించారు. And these deacons were given the responsibility of the material matters. ఈ పరిచారకులు, ఈ వీరు ఆ వస్తు సంబంధమైన వాటి విషయములో నియమించబడ్డారు. That helps us to understand that the area of responsibility of the deacons are the material things of the local assembly. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించేది ఏంటంటే, పరిచారకులు అనే వాళ్ళు వస్తు సంబంధమైన బాధ్యతలను, పరిచర్యలను స్థానిక సంఘములో నిర్వహించే వాళ్ళు. Tell me, for us, what all comes in that material matters? ఇప్పుడు ఆ వస్తు సంబంధమైన పరిచర్యల్లో ఏమేమి వస్తాయి చెప్పండి. It can be the upkeeping of maintenance of the assembly hall. ఒకవేళ అసెంబ్లీ హాల్, మందిరాన్ని శుభ్రపరచడమా, arranging the chairs, కుర్చీలు వేయడమా, then చెప్పండి ఇంకా, arranging the mic, మైక్ పెట్టడమా. మెలకువన్న వాళ్ళు మాట్లాడండి. material, you see, market, okay, buying things and all that for the local assembly, probably that is what he meant. Let me tell you, whatever comes under that word helps can come under that.
help. సహాయము అనే దాని కింద విభజన కింద వచ్చేవన్నీ కూడా దాని కిందకు వస్తాయి. Helping the assembly, helping the believers, all that comes under that. విశ్వాసులకు సహాయపడటం, సంఘానికి సహాయపడటం, మందిరానికి సహాయపడటం, సహాయపడే పనులన్నీ. It can be distribution or handling the money of the assembly. పంచడం, డబ్బు గురించిన బాధ్యత వహించడం. Let me tell you, most of the assemblies elders are after that. చాలా సంఘాలలో పెద్దలు ఆ పని మీద ఉంటారు. Elders are responsible for the money, no doubt. పెద్దలు డబ్బుకు, ధనానికి బాధ్యత వహించే వాళ్ళై ఉంటారు. The church at Antioch sent a collection with Barnabas and Saul to Jerusalem. Remember that? అంత్యోకయలో ఉన్నవారు బర్నబా, సౌలుతో ఒక మొత్తాన్ని సమకూర్చి పంపించారు కదా, తెలుసు కదా. They brought it to Jerusalem and gave it to whom? వారు యెరూషలేముకు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారు? To the 7? వారి 7 ఇచ్చారా? Is it to the 7 deacons? చెప్పండి, ఎవరికి ఇచ్చారు? In the last verse of chapter 11 you see that they gave it to the hands of the elders. వారు పెద్దల చేతికి అప్పగించినట్లుగా 11వ అధ్యాయం చివరి వచనంలో మనం చదువుతాం. They are responsible for it. వారు బాధ్యులు. But that doesn't mean that they should put their head into all the handling of it. బాధ్యత వారిదే, కానీ అందులో తలమునకలయ్యే అంతగా తలకాయ పెట్టడం అని కాదు దాని ఉద్దేశం. Deacons should be looking after that. పరిచారకులు దాన్ని చూడాలి. Because it comes under serving the table. అది బల్లల యొద్ద పరిచర్య చేయడంతో దాని క్రిందకు వచ్చే బాధ్యత అది. Let me take another example. మరొక ఉదాహరణ. Think about the Lord's table. ప్రభు బల్ల దగ్గర గురించి మనం ఆలోచిద్దాం. The bread and the cup is on the table. ప్రభు బల్ల దగ్గర రొట్టె రసాల పాత్రలు ఉంటాయి కదా. Who takes and give it to the people? ప్రజలకు ఎవరివ్వాలి? This taking and giving it to the people is helping the people, in fact. నిజానికి అది తీసుకొని ప్రజలకు ఇవ్వడం అనేది సహాయపడడం. అది helping the people to partake. అది ప్రజలు వచ్చిన వారు అందులో పాలు పంపులు పొందేలాగా సహాయపడటం. You are dividing it to distribute it to the people. దాన్ని మనం విరిచి వడ్డించి అందిస్తూ ఉంటాం కదా. It comes under the help. అది సహాయపడే పని కిందకు వస్తుంది కదా. Everywhere you go, anywhere in the world, you will see that the elders are after that. మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి చూడండి, అది పెద్దలే పెద్ద పనిగా భావిస్తారు. As it comes under the helps, I believe that it should be done by the deacons. అది సహాయపడే పరిచర్య కిందకు వస్తే పరిచారకులు కదా చేయాలి. But at the same time, we should remember that everything in the assembly should be done decently and in order. Remember that. కానీ సంఘ విషయానికి వచ్చేటప్పటికి ప్రతిదీ క్రమముగాను మర్యాదగాను జరిగేలాగా జాగ్రత్త తీసుకునే బాధ్యత పెద్దలది. Though I said that deacons should do that, doesn't mean that any immature, unspiritual person can do that. అంటే పరిచారకులు చేయాలి అని చెప్పడంలో నా ఉద్దేశం వాళ్ళు అపరిపక్వత కలిగిన వాళ్ళైనా, ప్రవర్తనలో సరిలేని వాళ్ళైనా వాళ్ళతో చేపించమని కాదు. What I'm trying to say is, well, those things that deacons should do, they ought to be assigned those work. వారికి ఏ బాధ్యతలు అప్పగించాలో వారికి అవి అప్పగించాలి. ఆ ప్రధానమైన బాధ్యతను మాత్రం పెద్దలు వహించాలి. Whatever comes under that helps, they should be doing that. ఈ సహాయపడే పరిచర్యలన్నీ కూడా పరిచారకులకు అప్పగించడం మంచిది. And the elders should give themselves for directing, guiding the local assembly in the spiritual way. ఆధ్యాత్మిక జీవితంలో స్థానిక సంఘాన్ని దేవుని వాక్యము వైపు, ప్రార్థన వైపు నడిపించడానికి, ప్రోత్సహించడానికి తమను తాము అప్పగించుకోవాలి పెద్దలు. But at the same time, let me tell you, these deacons, though I said that their primary responsibility is material, well, if there is necessity for ministering God's word, they should be ready to do that also. ఒకవేళ సహాయపడే పరిచర్యల్లో ఉన్నప్పటికీ కూడా
దేవుని వాక్యము చెప్పే అవకాశము బాధ్యత వారికి మీద మోపబడితే దాని కొరకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉండాలి. Take the example of Stephen. ఉదాహరణకి స్టెఫెన్ సంగతి ఆలోచిద్దాం. In chapter 6, we see among the 7, Stephen also was there. అపోస్తల కార్యాల్లో ఏర్పరచబడిన 7 స్టెఫెన్ కూడా ఒకడన్న సంగతి మనకు తెలుసు కదా. When you come to chapter 7, 7వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి we see Stephen preaching. స్టెఫెను బోధిస్తున్నాడు. One of the greatest sermons in the New Testament. అంతేకా క్రొత్త నిబంధనలో అత్యుత్తమమైన ప్రసంగాలు అది ఒక గొప్ప ప్రసంగం. Bible students understand that Saul, who became Paul, listened to that message. బైబిల్ స్టూడెంట్స్ ఏం నమ్ముతారంటే పౌలుగా మారిన సౌలు ఆ సందేశాన్ని ఆలకించాడని. He was touched by that ministry. ఆ పరిచర్య ద్వారా అతడు తాకబడ్డాడని. That effective was that ministry. అంత ప్రభావవంతమైన పరిచర్య చేయగలిగిన వాడు స్టెఫెను. So when there was a necessity, this deacon Stephen stood up and preached the word. అవసరం తలెత్తినప్పుడు బల్ల దగ్గర సహాయపడే ఈ స్టెఫెను లేచి నిలబడి అనర్గళంగా వాక్యం చెప్పగలిగాడు. Among the 7 we see Philip. ఆ 7 ఫిలిప్పును కూడా మనం చూస్తాం. Later we see Philip as an evangelist. ఆ తర్వాత సువార్తికుడైన ఫిలిప్పుగా అతడు పదవి ఉన్నతి పొందాడు. Moving from place to place and sharing God's word. ఆ స్థలం నుంచి ఆ స్థలానికి వెళుతూ దేవుని సువర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు. From Jerusalem he goes to Samaria. యెరూషలేము నుండి సమరయాకు. From Samaria he goes to Azotus. సమరయ నుంచి మళ్ళీ అసదోస్కు. And from there we see him in Caesarea. అక్కడ నుండి సీసరకు. See, moving from place to place. ఒక స్థలం నుండి మరొక స్థలానికి. He became an evangelist, Philip the evangelist. సో పరిచారకుడైన ఫిలిప్పు సువార్తికుడైన ఫిలిప్పుగా మారాడు కదా. What I'm trying to say is this. నేను చెప్పదలిచింది ఏంటంటే, well, though the deaconship ministry primarily is in the material area, well, he has the responsibility to accommodate any need that is there in the local assembly. వస్తు సంబంధమైన వాటిల్లో సహాయపడేది ప్రాముఖ్యమైన పరిచారకులకు అయినప్పటికీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అవసరమైతే దేవుని వాక్యాన్ని ప్రకటించే ఆ ప్రముఖ స్థానానికి కూడా తగిన వారుగా ఉండాలి. Another thing we have to notice is about the appointment. Paul tells about the appointment of the deacons also. తర్వాతది ఈ పరిచారకుల యొక్క నియామకం. 1 Timothy chapter 3 and verse 10 we have it. తిమోతి మొదటి పత్రిక 3:10. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. Yeah, they should be proved first. Means they should be tested and proved first. మొదట వారు పరీక్షింపబడవలెను. And apart from that, a long list of qualifications are also given there. ఆ తర్వాత వారి యొక్క లక్షణాలు, అర్హతలు కూడా చెప్పబడ్డాయి. I'm not going to explain that. అవి నేను చెప్పడం లేదు. So these deacons, they should be tested and they should be proved. మొదటిగా వారు పరీక్షించబడాలి, అనింజులను రుజువు చేయబడాలి. That shows clearly only those who are qualified, only those who are faithful should handle the material matters, even the material matters of the local assembly. కాబట్టి బల్లల దగ్గర ఉండే ఆ పరిచర్య, వస్తు సంబంధమైన పరిచర్య చేయడానికి కూడా తగిన అర్హతలు చాలా ప్రాముఖ్యం. There are certain gifts that are associated with deaconship. కొన్ని వరాలు ఈ పరిచారకులకు అనుసంధానించబడి చెప్పబడ్డాయి. He should be a person who is merciful. అతడు దయ చూపడం అనేది మనం చూస్తాం, అదొక వరం. Gift of showing mercy he should have. దయ చూపడం, కనికరించడం. Gift of giving he should have. అంటే దాతృత్వం కలిగి ఉండడం. Gift of ministry he should have. పరిచారము చేయడం. All this we have in chapter 12 of Romans. We are not going into that. రోమా 12లో ఇవన్నీ చెప్పబడ్డాయి, పరిచారకులకు సంబంధించిన పదాలు. Apart from this gifts, he should have these qualifications also, which are told in 1 Timothy chapter 3. ఈ పరిచర్యలను ఈ వరాలను మినహాయించి తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అర్హతలు చెప్పబడ్డాయి. So their lives should be tested and proved. వారి జీవితాలు పరీక్షించబడి రూఢిపరచబడాలి. Then they should be accepted in this deaconship, in the ministry of deacon. ఆ తదనంతరమే వారు పరిచారకులుగా చేయబడాలి. Now the question comes, who does it? ఎవరు పరీక్షిస్తారు? అది కదా ప్రశ్న. Who should appoint them? వారిని ఎవరు
who should approve them? వారిని ఎవరు ఏర్పరిచేయాలి, వారిని ఎవరు ఎన్నుకోవాలి? There are no clear indications anywhere. అక్కడ స్పష్టమైన సూచనలు ఏమి లేవు. But this is the answer that we can assume. కానీ మనం ఈ జవాబును ఊహించుకోవచ్చు. If it is a old existing assembly with matured elders, ఒకవేళ అది అప్పటికే కొనసాగుతున్న సంఘమై అందులో పరిపక్వత కలిగిన నాయకులు పెద్దలుగా ఉండుంటే, it is the responsibility of the elders to do that. ఆ పరిపక్వత కలిగిన పెద్దల యొక్క బాధ్యత అది. And if it is an assembly where the evangelist planted and it is a new assembly, the evangelist who is responsible for that, he should be doing that. ఒకవేళ అది సువార్తికుని ద్వారా స్థాపించబడిన సంఘమైతే ఆ సువార్తికుడు వారిని గుర్తించి ఏర్పాటు చేయాలి. Many a time the role of the evangelist comes under question. చాలా సార్లు సువార్తికుని యొక్క పాత్ర గురించి మనం రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటాం. Last day I had told who an evangelist is. అసలు సువార్తికుడు అంటే ఎవరు అనేది నేను చెప్పాను. Who is an evangelist? ఎవరు సువార్తికుడు? You see, normally the answer who comes is those who evangelize, they are evangelists. సహజంగా మనం చెప్పే జవాబు ఏంటంటే సువార్త చెప్పే వాళ్ళే సువార్తికులు అని. Those who share the gospel, they are the evangelists. సువార్త ప్రకటించేవారు సువార్తికులు. Some people even answer all are evangelists. కొంతమంది అంటారు అసలు సేవకులందరూ ఎవాంజలిస్టులే. Let me tell you, all are not evangelists. అందరూ సువార్తికులు కారు. All those who proclaim the gospel are not evangelists. సువార్త ప్రకటించే వారందరూ సువార్తికులు కారు. Because all are supposed to proclaim the gospel. సువార్త అందరూ చెప్పాలి, అది అందరి బాధ్యత. All are supposed to be witnesses. అందరూ సాక్షులై ఉండాలి. But all are not evangelists. కానీ అందరూ సువార్తికులు కాదు. All are witnesses, but all are not evangelists. అందరూ సాక్షులే, అందరూ సువార్తికులు కాదు. Evangelists are those who are given special gift of evangelizing. సువార్తికులు అంటే సువార్త చెప్పటంలో ఓ ప్రత్యేకమైన సామర్థ్యాన్ని, వరాన్ని కలిగిన వారు. They have the burden for evangelism. సువార్త పట్ల వారి గుండె మండుతూ ఉంటది. They share the gospel. వారు సువార్తను పంచుకుంటారు. And when they share the gospel, the souls comes to the presence of the Lord. వారు సువార్త చెప్పినప్పుడు ప్రభు దగ్గరికి ఆత్మలు ఆకర్షించబడతాయి. All are not given that gift. All are not given that gift. అందరికీ ఆ వరం ఉండదు కదా. All are not given that gift. All are not given that gift. అందరికీ ఆ వరం ఉండదు. We all evangelize, right? మనమందరూ సువార్త చెప్తాం కదా. But all are not equally effective. కానీ అందరం ఒకే రకంగా సమర్థవంతంగా సువార్త చెప్తామా? But certain people, when they share the word of God, people come to the Lord. కానీ కొంతమంది సువార్త చెబితే ఆత్మలు పరిగెత్తుకుంటూ వస్తారు. God has given them that gift and God uses them in that way. దేవుడు వారికి ఆ వరం ఇచ్చాడు, వారు దాన్ని వాడుతున్నారు. I believe that that's the best gift, the greatest gift that a person can have. అసలు నేను నమ్మేది ఏంటంటే అది దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే గొప్ప వరం అది. Is there anything greater than that, than to bring a soul to the presence of the Lord? నశించిపోతున్న ఆత్మను దేవుని సన్నిధికి తెచ్చే ఒక వ్యక్తికి ఉండే వరం కంటే శ్రేష్టమైన వరం ఇంకేముంటో చెప్పండి. Those who have that gift, they should involve themselves in the use of exercise of that gift. ఆ వరాన్ని కలిగి ఉన్నవారు ఆ వరాన్ని ప్రజ్వలించేలాగా వాడాలి, ఉపయోగించాలి. When they do that in a particular place, వారు ఒక స్థలములో ఆ వరాన్ని వాడితే church is planted there. సంఘము స్థాపించబడుతుంది. In the initial stage, that evangelist may have to do all the ministry that is there in the local assembly. ఒకవేళ తొలి దినాలలో అక్కడ ఉండే సువార్తికుడే అన్ని రకాల పరిచర్యలు చేయాల్సి రావచ్చు. To identify the elders is going to take time. అది పెద్దలైన వారిని గుర్తించడం కష్టమైన పని ఆ తొలి దినాల్లో. To identify the deacons, it may take time. పరిచారకులైన వాళ్ళని గుర్తించడం కూడా సమయం పట్టే కార్యక్రమం. So in the initial stage of that local assembly, the evangelist may have to do everything. ఆ సంఘం ఏర్పడిన ఆ ప్రారంభ దినాలలో అన్ని పరిచర్యలు సువార్తికుడే చేస్తాడు, చేయాలి కూడా. But when the believers grow up, కానీ విశ్వాసులు ఎదుగుతూ ఉండగా, when the assembly grows up, సంఘము విస్తరిస్తూ ఉండగా, God makes it very clear as to who the elders should be. దేవుడు స్పష్టంగా తెలియచేస్తున్నాడు పెద్దలు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఏర్పాటు చేయబడాలో. And when that becomes clear, well, that evangelist should
recognize that and help the assembly to recognize those elders. అప్పుడు ఈ సువార్థికుడు ఆ పెద్దలను ఎన్నుకొని ఏర్పాటు చేసి సంఘానికి పరిచయం చేయాలి. Those responsibilities that he has been doing that pertains to the elders, now he will have to assign to these people. తను ఇప్పటి వరకు చేసే ఆ బాధ్యతలను పెద్దలైన వారికి అప్పగించాలి. Similarly, అలాగే the deacons, the need of deacons also comes up. పరిచారకుల యొక్క అవసరత కూడా తలెత్తుతుంది. The deacons, well, they should be identified. అలా ఆ రీతిగానే పరిచారకులు కూడా గుర్తించబడతారు. Their responsibility should be given to the deacons. ఆ పరిచారకుల బాధ్యత వారికి అప్పగించబడాలి. So the evangelist, he is giving the eldership duties, deaconship duties to the particular people whom God has chosen. దేవుడు ఎన్నుకున్న వారికి సువార్థికుడైన వాడు పెద్దల బాధ్యతలు, పెద్దలకి పరిచారకుల బాధ్యతలు, పరిచారకులకు అప్పగిస్తాడు. Now the question comes, well, then what will evangelist do, isn't it? వెంటనే మనకు వచ్చే ప్రశ్న, మరి సేవకుడు ఏం చేయాలి? He has lost his ministry, right? పరిచర్య పోయినట్టేనా? No, his ministry is not over. తన పరిచర్య అవలేదు. His ministry is evangelize. తన పరిచర్య సువార్త చెప్పడం. Continue doing that. దాన్ని చేయటంలో కొనసాగుతూ ఉండాలి. And if his ministry special gift is planting churches, choose new places and keep on planting churches in various places. ఒకవేళ తనకి ఇవ్వబడిన వరం సంఘాలు స్థాపన అయితే మరొక నూతనమైన స్థలాన్ని చూసుకొని అక్కడ సువార్త చెప్పి సంఘం స్థాపన కొరకు ప్రయాసపడాలి. But practically what happens is this. కానీ జరిగేదేంటి? The evangelists, they continue in that same places. ఆ సువార్థికుడు అదే స్థలంలో కొనసాగుతూ ఉంటాడు. And that ends up in murmuring and problems between the elders or the mature people there and the evangelists. దీని వలన ఆ సువార్థికునికి పెద్దలకి మధ్య గుసగుసలు సణుగులు ప్రారంభమవుతాయి. The assembly gets divided. సంఘం చీలిపోతుంది. A lot of problems crops up. చాలా సమస్యలు. Well, the important thing is, well, the people should be appointed, recognized, and they should be given responsibilities. కాబట్టి ఆ వారిని, ఈ సమర్థులైన వారిని, ఈ అర్హతలు కలిగిన వారిని ఎంచుకొని ఏర్పరిచి వారికి ఆ బాధ్యతలు అప్పగించాలి. And when such things happens, well, the evangelist should be happy about the development that the Lord is bringing there. ఇటువంటివి జరిగినప్పుడు ఆ సువార్థికుడు ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి. Think about our own homes. మన గృహాల విషయమే ఆలోచించండి. Local assembly is sometimes compared to families, isn't it? కొన్నిసార్లు మన గృహాలు అంటే మన స్థానిక సంఘాలు కుటుంబాలుగా పోల్చబడతాయి కదా. Children grow up. పిల్లలు ఎదుగుతున్నారు. And when children are growing up, the responsibility, all responsibility is on the father. ఆ బాధ్యతలు పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు తండ్రి మీద ఎక్కువ ఉంటాయి కదా. Mothers are not here, so I am using only father now. తల్లులు ఇక్కడ లేరు కాబట్టి తండ్రులు అని పదం మాత్రమే అంటున్నాను నేను. The parents' responsibility it is. ఆ తల్లిదండ్రుల బాధ్యత. The children grow up, they are married. పిల్లలు పెరుగుతారు, వివాహాలు జరుగుతాయి. Until they are married, we expect them to ask everything to us and do things, isn't it? ఆ పెళ్లి అయ్యే వరకు వాళ్ళకి ప్రతిదీ మనకు చెప్పాలని మనం కోరుకుంటాం. After marriage also we expect the same thing to happen. ఆ పెళ్ళయ్యాక కూడా వాళ్ళు ప్రతిదీ మనల్ని అడిగి చేయాలని కోరుకుంటామా? Does it happen? జరుగుద్దా అండి అది? No, they are on their own. వాళ్ళ బ్రతుకాళ్ళు బతుకుతారు. They decide for themselves. వారు తమకు తాము నిర్ణయించుకుంటారు. When that happens, అది జరిగినప్పుడు the parents have a difficulty. అప్పుడు తల్లిదండ్రులకు ఒక సమస్య. How can he do that without asking us? తల్లిదండ్రులు నన్ను అడగకుండా ఇది ఎందుకు చేస్తారు అసలు వీళ్ళు? Yes or no? అవునా? But the parents should understand he is grown up. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు? ఎదిగాడు కదా, నా అంత అయ్యాడు కదా, Family is prospering. కుటుంబం అభివృద్ధి పొందుతుంది కదా. This is the way it should be. ఇది ఆలోచన సరళి. When we grew up, we also did the same thing. మనం కూడా ఇటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉండాలి. When matters in the assembly happens without the consultation of the evangelist, he should see that and he should praise God for that. ఒకవేళ ఎదిగిన వారు అలాగా చురుకుగా చొరవగా ముందుకొచ్చి పరిచర్య చేస్తుంటే స్వార్థికుడు దాని విషయమై సంతోషించి ఆనందించాలి. Lord, I am relieved of that responsibility. ప్రభువా, ఈ బాధ్యత నుంచి నేను తప్పించబడ్డాను, నీకు స్తోత్రం. They are matured enough to take decisions. వారు నిర్ణయాలు తీసుకునే పరిపక్వ దశకు వాళ్ళు వచ్చారు ప్రభువా. Now lead me to the next step that you want me to do. నీవు నన్ను ఏ స్థాయికైతే తీసుకుని వెళ్ళబోతున్నావో ఆ తదనంతర ఉన్నత స్థాయికి నన్ను నడిపించు అని అడగాలి. I hope you understood it. అర్థమైందని అనుకుంటున్నాను.
Another thing I want you to notice is this. మరొక సంగతి గుర్తించాల్సింది, Timothy was in Ephesus. తిమోతి ఎఫెస్సులో ఉన్నాడు. Ephesus was one of the old assemblies then. అప్పటికే ఎఫెస్సు సంఘం పురాతన సంఘాలలో ఒకటి. Elders were there. పెద్దలు ఉన్నారు, Deacons were there. పరిచారకులు ఉన్నారు. But in Titus we don't have deacons. తీతు పత్రికలో పరిచారకుల ప్రస్తావన మనకు కనపడదు. Only about elders. పెద్దల గురించే రాయబడింది. Why? ఎందుకు? Not a time for the deacons to take over responsibilities. అక్కడ పరిచారకులైన వాళ్ళు వచ్చి బాధ్యతలు తీసుకునే అంత పనులు లేవు. ఆ వ్యక్తులు కూడా ఇంకా దొరకలేదు. Cretan assembly was a new assembly. క్రేతులో సంఘం క్రొత్త సంఘం, Just progressing and developing. అప్పటికే ఎదుగుతున్న సంఘం. What I'm trying to say is all this doesn't come at the beginning of the assembly itself. All this takes time. కాబట్టి ఇదంతా సంఘ ప్రారంభంలో తొలి దశలోనే ఉంటాయని నేను చెప్పడం లేదు. సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండగా జరిగే క్రమమైన అంశాలు సంగతులు ఇవి. An evangelist should be happy when he sees people taking responsibilities and going forward. సువార్తికుడు ఇటువంటి అభివృద్ధిని చూసినప్పుడు సంతోషించాలి, ప్రభువును స్తుతించాలి. Very often when I explain this, well, this question comes up. ఇది వివరించేటప్పుడు ఈ ప్రశ్న సహజంగా వస్తూ ఉంటది. What about the evangelist? He has nothing to do with the assembly then. మరిక సువార్తికుడి పని ఏంటంటే సంఘంతో ఆయనకి ఏం సంబంధం లేదా? He labored for that assembly. అసలు సంఘం కొరకు ప్రయాసపడిందే ఆయన కదా. He planted, he established it. ఆయనే స్థాపించాడు, దాని కొరకు ప్రయాసపడ్డాడు. Now others are doing those everything. అవన్నీ ఇప్పుడు అందరూ వేరే వాళ్ళు చేస్తున్నారు. He has nothing to do with the assembly. అసలు సంఘంతో ఆయనకి సంబంధం ఏమి లేదా? I am not telling that he has nothing to do with the assembly. అది సంఘంతో ఆయనకి ఏం సంబంధం లేదని నేను చెప్పడం లేదు. What I suggest the elders always is this. నేను పెద్దలకు ఇచ్చే సలహా ఏంటంటే, Consider yourself as a father to the assembly. Consider yourself as a father to the assembly. ఈ సంగతిని గుర్తుంచుకుందాం. అందరూ సంఘమునకు మీరొక తండ్రిగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి. Fight mostly is for being an elder in the assembly. పెద్దగా ఉండడానికి పోరాటాలు ఎక్కువ జరుగుతున్నాయి గాని, Yes or no? అవునా కదా? తండ్రిగా ఉండడానికి ఎవరు ఇష్టపట్ల. Did I say that? Yeah. Which is better, to be an elder or to be a father? చెప్పండి, ఏది గొప్పది? పెద్దగా ఉండడమా, తండ్రిగా ఉండడమా? Did somebody say both? గొడవ లేదు అనుకునే వాళ్ళు రెండు అంటున్నారు. Paul says like this. పౌలు ఇలాగ అంటున్నాడు, You may be having 10,000s of instructors. మీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు గాక. Then what did he say? తండ్రి ఒక్కడే. But I begat you. నేను క్రీస్తు యేసునందు మిమ్మల్ని కన్నాను. Means I am your spiritual father. నేను మీకు ఆధ్యాత్మిక తండ్రిని. Every evangelist should be able to say that. ప్రతి సువార్తికుడు ఆ మాట చెప్పగలగాలి. If the Lord is leading you, changing your ministry and settling you as an elder in one place, limiting you to one place, well and good, accept that. Peter says, I am a co-elder with other elders. ఒకవేళ నిన్ను పెద్దగా మాత్రమే ఒక స్థలానికి పరిమితం చేస్తే నువ్వు దాంతోని సంతృప్తి పడు, దేవునికి స్తోత్రం. Did you tell all that I said, brother? Last Peter. Yeah. What I said is, well, if the Lord is leading in the evangelist in the ministry where he settles in a place like, Philip settling in Caesarea, and he is changing his ministry to become an elder in the local assembly, well, limit yourself to that local place. దేవుడు ఉన్నత స్థలానికి నిన్ను తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ఒక్క స్థలానికి ఇది మాత్రమే పరిమితమైపోయి ఫిలిప్పు కైసరేలో మిగిలిపోయినట్లుగా అంత మాత్రమే మిగిలిపోవటమా? Like Peter, he mentions about himself as a co-elder with other elders. పేతురు తనను తాను తోటి పెద్దగా ఇతర పెద్దలతో కలిపి చెప్పుకున్నాడు. If the Lord is leading you in that way, well and good. ఒకవేళ ప్రభువు నిన్ను ఆ వైపుగా నడిపిస్తూ ఉంటే మంచిది. But always I would say that being a father figure will be
better than what? Limiting yourself to be an elder in a locality. ఒక సంఘములో ఒక స్థలానికి పరిమితమై ఒక పెద్దగా పరిమితుల మధ్య ఉండడం కంటే ఒక తండ్రిగా ఒక వ్యాపకం కలిగిన విస్తరణ కలిగిన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా ఉండడం గొప్ప సంగతి అని నేను నమ్ముతున్నాను. Think about these truths that we shared in this session. ఈ సెషన్ లో అందించబడిన సంగతులను ఆలోచించేయాలని May the Lord give us grace and wisdom to understand things properly. ఈ సంగతులను చక్కగా ధ్యానించడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించుగాక. Thinking about the responsibilities of the deacons. We were thinking about the responsibilities of the deacons. పరిచారకుల యొక్క బాధ్యతల గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. As I mentioned, when deacons were given the responsibility, the number of disciples increased and the word of God spread. ఆ పరిచారకులు నియమించబడిన సమర్థవంతంగా పనిచేసినప్పుడు వాక్యము ప్రబలింది, సంఘము క్షేమాభివృద్ధి పొందింది. So when the work is assigned that way, the result would be the same thing in our own places also. మన ప్రాంతాల్లో కూడా అటువంటి పరిచారకులు లేచినప్పుడు దేవుని వాక్యం విస్తరిస్తుంది, అనేక మందికి క్షేమాభివృద్ధి కలుగుతుంది. May the Lord help us and bless us. ప్రభు మనలను దీవించి అభివృద్ధి పరచును గాక. ఆమేన్.